హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మను భాగ్య ఛానల్. ఓం నమో వెంకటేశయ్య. మీకు అర్థమైపోయి ఉంటుందండి, మీరు తమ్నైల్ చూసి వచ్చారని చెప్పేసి. అదండి మన తిరుపతి వీడియో అనమాట. సో మేమైతే ఫస్ట్ అలిపిరి స్టెప్స్ వీడియో అయితే పెట్టాము, దానికి కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది. నేను మా వైఫ్ అలిపిరి స్టెప్స్ అయితే ఎక్కి రావడం జరిగింది. రిమైనింగ్ మా ఫ్యామిలీ అయితే కాటేజెస్కి వెళ్ళిపోయారు. సో మేమైతే స్టెప్స్ ఎక్కేసి ఈవినింగ్ అరౌండ్ 4:35 అలా అయితే రీచ్ అయ్యాం పైకి. సో మా ఫస్ట్ ఏంటంటే కాటేజెస్కి వెళ్ళి మా రిమైనింగ్ లగేజ్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేసి కళ్యాణ కట్టకి వెళ్ళాలని ప్లాన్ అయితే ఉందన్నమాట. సో మాకు దర్శనం వచ్చేసి నైట్ ఉందన్నమాట, దర్శనము స్లాట్. సో మేము తొందరగా ఈ పనులు కానీ కంప్లీట్ చేసుకుంటే మేమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. మేము స్పెషల్ దర్శనం 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నామండి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి పనులు అయితే త్వరగా చేసుకున్నాము. సో మేము ఉన్న కాటేజెస్ అనమాట. ప్రస్తుతం అయితే మేము ఈ కళ్యాణ కట్టకైతే వెళ్తున్నాము. తిరుమలలో అయితే మనకి వీడియో రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి. సో కెమెరాస్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు కాబట్టి మేము ఎక్కడ వరకు అయితే మనకి పర్మిషన్ ఉందో అక్కడ వరకు అయితే మేమైతే క్యాప్చర్ చేసి మనం అయితే వీడియో పెట్టడం జరిగింది. సో ఎవరైనా కానీ తిరుమల వెళ్ళినట్లయితే కెమెరాస్ని అక్కడ మనకి అక్కడ మనకి నోట్ ఉంటుంది కాబట్టి అది చూసేసి ఎక్కడ యూజ్ చేయాలో యూజ్ చేయకూడదో చూసేసి అయితే తీసుకోండి. సో మనకైతే పర్మిషన్ ఉన్న వరకు అయితే నేను తీసాను అనమాట. సో మేమైతే దర్శనానికి ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే కాటేజెస్కి అయితే రీచ్ అయిపోయాము. రెడీ అయిపోయి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నామంటే సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము. వెళ్ళే ముందు ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే మేము తీసుకున్నామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 o'clock అయ్యింది. సో చూడాలి ఎన్ని గంటలకి అది అవుతుందో, ఈ దర్శనం ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుందో చూడాలి. మనం ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలనిపించేది, ఎన్నిసార్లు వచ్చినా కొత్తగా అనిపించే ఏకైక పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే మన ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి అనమాట. సో మనం ఇక్కడికి రావాలంటే ఆయన దగ్గర నుండి ఒక పిలుపు రావాలన్నమాట. ఎన్నో మనకి స్కెడ్యూల్స్ ఉంటాయి, వర్క్స్ ఉంటాయి అనమాట. మనం ఒక్కొక్కసారి ప్లాన్ చేసుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఆయన పిలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం అనమాట. సో వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ 7 కొండలకు వస్తే మాత్రము మనకి ఎక్కడ లేనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో వస్తుంది అనమాట. ఆయనని నమ్ముకుంటే మనకి ఎటువంటి కష్టాలైనా కానీ మనం తీరిపోతాయి అనమాట. సో మనందరూ ఆరాధ్య దేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అయితే అందరి తరపున నేనైతే కోరుకుంటున్నానండి. సో మా దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము. సో మాకైతే అరౌండ్ 7కి మేము క్యూ లైన్లోకి వెళ్తే ఆల్మోస్ట్ 12 అయిందండి. మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందనమాట. సో నైట్ దర్శనం చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో పబ్లిక్ కూడా ఆ రోజు ఒక మేనేజబుల్గానే ఉన్నారండి, పర్లేదు, మరి ఎక్కువ రష్ అయితే లేరు. దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం అందరూ ఒకేసారి వచ్చేస్తారు కాబట్టి కొంచెం అనీజీగా అనిపిస్తుంటుంది క్యూ లైన్స్లో తప్ప. మిగతా అన్నిటి దగ్గర కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలామంది రూమ్స్ పాపం దొరకక వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అయితే ఆ రోజు దర్శనం అవ్వాలి కాబట్టి ఎక్కడో దగ్గర వాళ్ళైతే నిద్రించడం కానీ అలా చేస్తూ ఉంటారు అనమాట. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది తిరుమల. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం చాలా కూల్గా ఉంటుందన్నమాట. మీరు కూడా వెళ్ళాలి అని ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోండి. పనులు ఉంటాయండి, అందరికీ ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడు వాయిదా వేసి ఫ్యామిలీతో చక్కగా ఆ స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళండి. ఫైనలీ దర్శనం చేసుకుని బయటికి రావడం అయితే జరిగిందండి. టైం వచ్చేసి నైట్ 12 అయింది. మేము వెంటనే లేట్ చేయకుండా ప్రసాదం కౌంటర్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో మళ్ళీ అక్కడ క్యూ లైన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వెంటనే మేమైతే వెళ్ళి నిల్చొని ప్రసాదం అయితే తీసుకున్నామండి. తిరుపతి లడ్డు ఉన్న స్పెషాలిటీ వేరు కాబట్టి సో కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. దీని తర్వాత మేమైతే డిన్నర్ చేయడానికి చూస్తే అక్కడ ఆల్రెడీ 11 o'clock క్లోజ్ అయిపోతుంది అని చెప్పారనమాట. సో బయట చేసేసుకుని మా కాటేజెస్ దగ్గరికి అయితే రిటర్న్ మేము వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రిమైనింగ్ రేపు చూడొచ్చు అని చెప్పేసి వెంటనే మేమైతే కాటేజెస్కి వెళ్ళిపోయాము.
ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయిందండి. సో తిరుమలలో కూడా చూడవలసిన విశిష్ట ప్రదేశాలు చాలా ఉన్నాయండి. అందులో స్వామివారి మొట్టమొదట అడుగుపెట్టిన శ్రీవారి పాదాలు కానివ్వండి, పాప వినాశనం కానివ్వండి, కొన్ని విశిష్ట ప్రదేశాలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే అందరూ చూడవలసిన ప్రదేశాలు అనమాట. అవి మరి నెక్స్ట్ వీడియోలో అయితే మేము కవర్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఓం నమో వెంకటేశయ్య.